హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రాజేష్ అప్సాని గారు ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం సోషల్ మీడియాలో కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, బాగా విస్తృతంగా చర్చ జరుగుతున్న విశాఖ భూములపై ఒకసారి మాట్లాడదాం. నమస్తే రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు, గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము. టీడీపీ కూటమి ప్రభుత్వం అటు టీసీఎస్కి కావచ్చు, లేదంటే అమెరికన్ కంపెనీ ఉర్సా క్రస్ అనే ఒక కంపెనీకి కొంత భూములు ఇవ్వడం జరిగింది. కొన్ని వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటెలెక్చువల్స్ కొంతమంది వచ్చేసి అంత కార్చౌకగా భూమిని ఎలా ఇస్తారు అని కొంతమంది అసలు ఉచితంగా ఇచ్చేశారు, దానం చేశారు, ఏదో అసలు లేని కంపెనీకి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేసి మళ్ళీ ఆ భూముల్ని ప్రభుత్వంలోని పెద్దలే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ రకరకాల ఊహాగాలను వినిపిస్తున్నాయి. సో దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు జనరల్గా భూమి ధర నిర్ణయించేది డిమాండ్ అండ్ సప్లై బేసిస్ మీద జరుగుతుంది. అవును, అక్కడ డిమాండ్ లేని ప్రాంతంలో ఎకరం 50 కోట్లు అనుకున్నా 50 లక్షలు కూడా కొనేవాడు ఉండడు. డిమాండ్ ఉన్న ప్రాంతంలో అడగకున్నా దానికి తగిన ధర పోటీ పడి చెల్లించే మార్కెట్ ఉంటుంది. అయితే ఇక్కడ భూమికైనా లేదు ఒక ప్రాంతానికైనా డిమాండ్ క్రియేట్ చేసే ప్రాస్పెక్ట్స్ ఏంటి? సహజంగా ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరిగితే సహజంగా ఒక సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ ఒక 1000 మందితోటి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ అయితే ఆ 1000 మంది మీద బేస్ చేసుకొని ఒక 4-5 వేల మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఈ 5-6 వేల మంది కలిపి ఒక ఎకానమీ సృష్టిస్తారు. ఆ ఎకానమీ మార్కెట్ పొటెన్షియాలిటీని పెంచుద్ది. సమాజానికి, ప్రభుత్వానికి వెల్త్ జనరేషన్ అవుతుంది. ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఎక్కడైనా సరే, ఏ ఎకానమీ అయినా సరే అభివృద్ధి చెందేది ఈ విధంగానే. అది వ్యవసాయ ఆధారిత ఆదాయమా, పారిశ్రామిక ఉత్పత్తి ఆధారిత ఆదాయమా, లేదు సర్వీస్ సెక్టర్ ఆదాయమా, ప్రభుత్వోద్యోగులతో కూడిన ఆదాయం అనేది అప్రస్తుతం. ఆయా రాష్ట్రాలు కానీ ఆయా దేశాల ప్రజలకి ఉపాధి కల్పన జరగాలి అని అంటే సంస్థలు గ్రౌండింగ్ అయితేనే సాధ్యం. అది పబ్లిక్ సెక్టరా, ప్రైవేట్ సెక్టర్ అనేది అనవసరం. మరి సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే భూమి మీదే గ్రౌండింగ్ అవుతాయి. ఆకాశంలో గ్రౌండింగ్ అవ్వ, సముద్రంలో గ్రౌండింగ్ అవ్వ. మరి భూమి మీద గ్రౌండింగ్ అవ్వాలి అని అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఒక సెట్ అయిన యాంబియన్స్ ఉంటుంది. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, నోయిడా ఉంది, గుర్గావ్ ఉంది, అహ్మదాబాద్ ఉంది. ఇటువంటి ప్రాంతాల్లో అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్న నేపథ్యంలో పూణే ఉంది. మా సంస్థను కూడా అటువంటి వాటి సరసన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అనే ఆలోచనతో అక్కడ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యే, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ అయ్యే సంస్థలు ఉంటాయి. అక్కడ ఏమవుద్ది, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నడుస్తున్న సంస్థలు, అక్కడ లక్షల మందికి ఉపాధి కల్పన, అక్కడ సివిక్ కమ్యూనిటీస్ ఆల్రెడీ ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో భూమి కూడా స్కేర్సిటీ. కొత్తగా అలాట్ చేసే భూమిని అక్కడ ప్రభుత్వాలు డిమాండ్ చేసి ఇంత ఖరీదైతేనే ఇస్తామని చెప్పుకునే స్టేజ్కి వాళ్ళు రీచ్ అయి ఉంటారు. ఆ విధమైన యాంబియన్స్ సెట్ అయి ఉంటుంది అక్కడ. కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం. అక్కడ నుంచి క్వాలిఫైడ్ యూత్ బయటకు వస్తున్నారు. కానీ ఎంప్లాయ్మెంట్ దక్కాలి అని అంటే అయితే హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరో తరలిల్లాల్సిన పరిస్థితి. లేదు అని అంటే కొంచెం స్తోమతన కుటుంబాలు అయితే విదేశాలకు వలస వెళ్ళే పరిస్థితి. మరి ఆ రాష్ట్రంలోనే ఉపాధి కల్పన జరగాలి అని అంటే కంపెనీలకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? తాము రప్పించుకోవడానికి కంపెనీలని చాలా కష్టపడాలి. సహజంగా ఏమంటారు, మీ దగ్గర సివిక్ కమ్యూనిటీస్ లేవు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, మీ దగ్గర ఇంకా
అర్బనైజేషన్ ప్రాపర్గా జరగలేదు, సోషల్ లైఫ్ పరంగా మాకు కావాల్సిన ఫెసిలిటేషన్ అక్కడ లేదు, రైట్. అలాగే ట్రైన్డ్ హ్యూమన్ రిసోర్సెస్. హైదరాబాద్ నగరం ఉంటే ఇక్కడ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ కోర్సెస్ నేర్చుకోవడానికి చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు వాటి కొరత ఉంది. అక్కడ క్యాంపస్ నుంచి వస్తున్న ఫ్రెషర్స్ తప్పితే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీ దగ్గర లేరు. హైదరాబాద్లో మా దగ్గర ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నాయి అని అంటే 10 కంపెనీల నుంచి మా దగ్గరికి రెజ్యూమ్స్ వస్తాయి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మా దగ్గర దొరుకుతారు. మీ దగ్గరికి మేము ఎందుకు రావాలి అని అడుగుతారు. అంటే ఇక్కడ కంపెనీలు అప్రోచ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి, కంపెనీలను అప్రోచ్ అయ్యే ప్రాంతాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ కంపెనీలను అప్రోచ్ అయ్యే స్టేజ్లో ఉంది. టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఇదే పరిస్థితి ఒక 2.5 నుంచి 3 దశాబ్దాల క్రితం హైదరాబాద్ కూడా ఎదుర్కొంది. దాన్ని అధిగమించింది హైదరాబాద్ అప్పటికే ఫుల్లీ ఎక్విప్డ్ సిటీ. ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్స్ ఉన్నాయి, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇక్కడ సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. ఎంఎస్ఎంఈలు కొన్ని వేల ఎంఎస్ఎంఈలు ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉన్నాయి. వాటికి ఎడిషనల్గా సర్వీస్ సెక్టర్ కూడా యాడ్ అయింది. దానితోటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సోషల్ లైఫ్ ఉన్న సిటీ కావటాన మరింతగా విస్తరించడానికి ఆస్కారం కలిగింది. కావాల్సినంతటి ల్యాండ్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కార్పొరేటివ్ సంస్థలను అప్రోచ్ అయ్యి, మా దగ్గర ఇంతమంది క్వాలిఫైడ్ యూత్ ఎవ్రీ ఇయర్ బయటకు వస్తూ ఉన్నారు, మాకున్న ఎక్స్పర్టైజ్ ఇది, మా వాళ్ళు మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు, మా వాళ్ళకి మ్యాథమెటిక్స్లో మంచి ఎక్స్పర్టైజ్ ఉంది, మీరు మా దగ్గర కనుక కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మీరు ట్రైన్డ్ యూత్ వాళ్ళని మీరు ట్రైన్ చేసుకొని మీ దగ్గర మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్గా తీర్చిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ పరంగా మీకు కావాల్సిన ఫెసిలిటేషను, మీకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పని మామూలుగా మైక్రోసాఫ్ట్ కంపెనీ అనేది ఒక గేమ్ చేంజర్ హైదరాబాద్కి. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ గ్రౌండింగ్ అవడానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నాడు ఇండియా పర్యటనకు వస్తున్న బిల్ గేట్స్ గారిని బతిమలాడుకొని అపాయింట్మెంట్ తీసుకున్నారు. సహజంగా రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులకి కొంత అహం ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను పాలకుడిని అని కాకుండా నా ప్రజల క్షేమం దృష్ట్యా, నా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా ఆ సంస్థ గ్రౌండింగ్ అయిన పక్షంలో అది ఇక్కడ మిగిలిన సంస్థలు చాలా ఛానలైజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బిల్ గేట్స్ గారిని ఒక రకంగా బతిమలాడి ప్రాధేయపాడి అపాయింట్మెంట్ తీసుకొని ఆయన కన్విన్స్ చేసి మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమం చేశారు. అది ఒక్క మైక్రోసాఫ్ట్ తోటి ఆగిపోలా, ఆ చుట్టూ ఇన్ఫోసిస్ ఉంది, అదే మైక్రోసాఫ్ట్ నానుకొని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, విప్రో ఉంది, అక్కడే పొలారిస్ ఉంది. ఇక అక్కడ నుంచి మొదలుపెట్టి సైబర్ హౌస్ దగ్గర ఎన్ని కంపెనీలు గ్రౌండింగ్ అయినాయి. దాని పర్యవసానం చూస్తూ ఉండగానే ఒక 2-2.5 దశాబ్దాల కాలంలో 10 లక్షల పైగా సీటింగ్ కెపాసిటీ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది. దాని ఇంపాక్టు ఇంకొక 40 లక్షల మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కలిగింది. ఇక్కడ హైదరాబాద్ ఎకానమీ ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60 to 70% హైదరాబాదే పూలప్ చేస్తూ ఉంది. అటువంటి స్థితిగా హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు శాసించగలుగుతూ ఉన్నారు కంపెనీలని. మేము భూమి వేలం వేస్తాము, వేలంలో మీరు కొనుక్కోండి అని చెప్పని. ఇక్కడే కంపెనీ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అనుకునే కంపెనీలు భూమి మీద అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చినా కూడా దానికి సిద్ధపడి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు ఇష్టపూర్వకంగా కంపెనీలు గ్రౌండింగ్ అవ్వట్లా. బాబు మా ప్రాంతంలో మీరు పెట్టుబడి పెట్టండి, మా కుర్రాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు దక్కుతాయి, దాని పర్యవసానం మీలాంటి సంస్థ ఒకటి గ్రౌండింగ్ అయితే ఇంకొక 10 మందిని మేము ఒప్పించి రప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అని ప్రభుత్వం కంపెనీలను అప్రోచ్ అవుతూ ఉంది. అటువంటి స్థితిలో ఇన్ని కోట్లు పెడతాం అన్ని కోట్లు పెడతామని చెప్పని ప్రభుత్వాలు డిక్టేట్ చేసే స్టేజ్లో లేవు. కంపెనీలకు ఆప్షన్స్ చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ
రాష్ట్రానికి ఆప్షన్స్ లిమిటెడ్. అటువంటి కంపెనీని ఛానలైజ్ చేసుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వ పరంగా భూమి మేము మీకు ఉచితంగా ఇస్తాము అని చెప్పి తీరాలి. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీసీఎస్తో పాటు కాలక్రమంలో ఇంకొక 10 కంపెనీలు, ఇంకొక 100 కంపెనీలు స్టేజ్కి రీచ్ అయ్యి అక్కడ కూడా లక్షల మందికి ఉపాధి కల్పన స్థితికి రీచ్ అయిన తర్వాత ఆ రోజు ఒక బెంగళూరు లాగానో ఒక హైదరాబాద్ లాగానో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తాను శాసించగలుగుతుంది. కాకపోతే ఇవన్నీ తెలియని సామాన్యులు ఈ ఆరోపణలు చేస్తున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వైఎస్ జగన్ నిన్న మొన్న మీడియాతో మాట్లాడుతూ టెండర్లు లేకుండానే ఆయా సంస్థలకి భూములు కట్టబెట్టారు అని చెప్పేసి ఆరోపించటం కాస్త అంటే దాన్ని ఎలా అర్థం అంటే ఆయన మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి? 5 సంవత్సరాలు ఆయన నిజంగానే ఆయన పరిపాలన చేశాడా, లేదంటే ఆయన పేరు చెప్పుకొని ఇంకెవరైనా పరిపాలన చేశారా అని అనుమానం వస్తుంది. మీరేమంటారు దాని గురించి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కొత్త కాదు. ఆయన 5 సంవత్సరాల కాలం పరిపాలించారు. వాళ్ళ నాన్నగారు ఒక 5 సంవత్సరాల 3 నెలలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. వాళ్ళ పాలనా హయాంలో భూముల కేటాయింపు ఎలా జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో భూముల కేటాయింపు ఎలా జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న మైక్రోసాఫ్ట్ ఎదురుగానే ఇన్ఫోసిస్ కంపెనీ ఉంటుంది. అది 50 ఎకరాల క్యాంపస్. ఎకరానికి 500 మంది చొప్పున 50 ఎకరాల క్యాంపస్లో 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే గ్యారంటీ మీద భూమి కేటాయింపు జరిగింది. ఇవాళ 25,000 మంది కన్నా ఎక్కువ మంది ఆ క్యాంపస్లో పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా భూమి కేటాయింపు జరిగిన ఏ సంస్థ ఆ పర్పస్ మీట్ అవ్వకుండా ఉండాల. ఇవాళ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన పుల్లెల గోపీచంద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిచి అభినందించి ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచిన నీ ఎక్స్పర్టైజు మన యువతకు కూడా అందే విధంగా ఒక అకాడమీ ఏర్పాటు చేయి, ప్రభుత్వ పరంగా నీకు భూమి సహకారం అందిస్తాము అని చెప్పి ఆ రోజు పుల్లెల గోపీచంద్కి ఒక 5 ఎకరాల భూమి కేటాయించితే ఆ రోజు కూడా ఇలాగే ఆరోపణ చేశారు. కానీ అదే పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి పివి సింధు, సైనా నెహ్వాల్ లాంటి ఒలింపియన్ మెడలిస్టులు తయారయ్యారు. కిదాంబి శ్రీకాంత్ లాంటి ఒలింపిక్స్లో ఆడిన స్పోర్ట్స్ మెన్లు తయారయ్యారు. రాబోయే కొన్ని తరాల పాటు అటువంటి నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్ని తయారు చేయగలిగే ఒక అకాడమీ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి హయాంలో కూడా ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దాం మనం. వాళ్ళ నాన్నగారి హయాంలో వ్యాన్పిక్ పోర్టు 28,000 ఎకరాలు, కాకినాడ SEZ 10,000 ఎకరాలు, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ అనంతపూర్ జిల్లాలో 12,000 ఎకరాలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన రఘురామ్ సిమెంట్స్కి 2,000 ఎకరాలు కేటాయించారు. అదే వాళ్ళ తర్వాత రోజుల్లో భారతీయ సిమెంట్గా రూపాంతరం చెందింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివాదం చెలరేగి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి చెల్లి మధ్య NCLTలో వివాదం చెలరేగుతూ ఉన్న సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ దానికి 1,600 ఎకరాల కేటాయింపు జరిగింది. ఇప్పటికీ దాని చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో గాలి జనార్దన్ రెడ్డి గారి ద్వారా బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 10,000 ఎకరాలు కేటాయింపు చేశారు. అలాగే కడపలో ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం చెప్పిన అదే గాలి జనార్దన్ రెడ్డికి ఇంకొక 4,000 ఎకరాలు కేటాయింపు చేశారు. కనీసం వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగలేదు. వీటన్నిటికీ హైలైట్గా రాజశేఖర రెడ్డి గారి ద్వారా రక్షణ స్టీల్స్ అనే పేరిట శర్మిల గారికి బయ్యారంలో ఖమ్మం జిల్లాలో 40,000 ఎకరాలు కట్టబెట్టారు. 40,000 ఎకరాలు. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న ఇక హిందూ ప్రాజెక్టు కట్టబెట్టినవి, సిబిఐ కేసుల్లో ఇవాళ ఉన్న అంశాలన్నీ ఇవే. కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం బయ్యారం గనుల కేటాయింపును రద్దు చేసింది తర్వాత రోజుల్లో. కానీ నిర్ణయం తీసుకున్నది, శాంక్షన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో 596 అని చెప్పిన ఒక జీవో తీసుకొచ్చి 13.5 లక్షల ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్కి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. అందులో 5.5 లక్షల ఎకరాల 5.74 లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అక్రమంగా ఇష్యూ చేశారు అని చెప్పని విజిలెన్స్ ఎంక్వైరీలో నిర్ధారణ అయింది.
25,000 ఎకరాలు అందులో చేతులు మారి రిజిస్ట్రేషన్ జరిగాయి. ఆ రిజిస్ట్రేషన్ జరిగిన 25,000 ఎకరాల్లో కూడా 8,500 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్ అని చెప్పని నిర్ధారణ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు భూముల గురించి, కేటాయింపుల గురించి, పారిశ్రామిక సంస్థలకు చేస్తున్న కేటాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అదే విశాఖపట్నంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదానీ గ్రూప్ తోటి 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి డేటా సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒప్పందం చేసుకొని వాళ్ళకి 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద భూమి కేటాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి చేసిన కేటాయింపును రద్దు చేసి, ఆ రద్దు చేసిన ధర్మల మళ్ళీ తిరిగి అదే అదానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి 70,000 కోట్ల పెట్టుబడి స్థానంలో 15,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకొని 70,000 కోట్ల పెట్టుబడికి 130 ఎకరాల కేటాయింపు జరిగితే 15,000 కోట్ల కేటాయింపుకి 180 ఎకరాలు, అది కూడా ఎకరం ₹1,00,00,000 చొప్పున సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు. ఇప్పటికీ ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా జరగల. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సంస్థలకి భూముల కేటాయింపుల గురించి మాట్లాడుతుంటే అదే సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆయన పాండిత్య ప్రదర్శన అంతా చేయడం జరిగింది. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం నుంచి పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించిన లోక్సభ సభ్యుడై ఉండి, 5 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి అయి ఉండి, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సంస్థలకు కేటాయించిన భూములని టెండర్ ప్రాతిపదిక మీద కేటాయించలేదు అంటున్నాడు. మరి టెండర్ మీద కేటాయింపు చేయటానికి మనం చూస్తుంటాం, హైదరాబాద్లో హెచ్ఎండిఏ ద్వారా ఆక్షన్స్ జరుగుతూ ఉంటాయి, బిడ్డింగ్లు జరుగుతూ ఉంటాయి. ఆ స్టేజ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రీచ్ అవ్వాలా. నేను ఇందాకే చెప్పినట్టుగా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం వేరు, రాష్ట్ర ప్రభుత్వం సంస్థలను అప్రోచ్ అవ్వడం వేరు, చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ హైదరాబాద్ తోటో బెంగళూరు తోటో పోల్చే స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆ స్టేజ్లో 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్రాన్ని పెట్ల. ఇవాళ ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రాధేయపడి సంస్థల చుట్టూ తిరిగి సంస్థలను రప్పించుకునే స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెండర్లలో పాల్గొనండి, మేము మా టెండర్లో మీరు హయ్యెస్ట్ బిడ్డింగ్ చేస్తేనే మేము భూమి కేటాయింపులు చేస్తామంటున్న స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు. ఆ మాత్రపు కనీసపు అవగాహన లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకు ఉంది అవగాహన. కానీ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రభుత్వానికి తాను తన తండ్రి చేసిన మకిలి ఈ ప్రభుత్వానికి కూడా అంటించాలి, భూ యజ్ఞం చేశారు ఆ రోజుల్లో. ఒక రకంగా మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఉండగా ఆయన మీద నమోదైన సిబిఐ కేసుల్లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు కూడా ఒకటి. హిందూ ప్రాజెక్టుకి 12,000 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు కట్టబెడితే ఆ హిందూ ప్రాజెక్టు సంస్థ ఆ భూముల్ని తాకట్టు పెట్టి బ్యాంకులో కన్సార్షియం దగ్గర లోన్ తీసుకొచ్చుకొని కనీసం ఆ భూములకి కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చేయకుంటే చివరికి ఆ కంపెనీ ఎన్సిఎల్టీలో దివాలా పిటిషన్ దాఖలు చేస్తే ఆ దాఖలు చేస్తున్న దివాలా పిటిషన్ దాన్ని పర్సూ చేసి 12,000 ఎకరాల భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి గారి కొడుక్కి కట్టబెట్టారు 500 కోట్లకి. ఈ 12,000 ఎకరాలు ఎక్కడ ఉంటాయి అనంటే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైదరాబాదు జాతీయ రహదారికి ఇరువైపులా 10 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఆ భూములు ఉంటాయి. 10 కిలోమీటర్ల రోడ్ ఫేసింగ్ ఉంటుంది, హైవే ఫేసింగ్. ఈ భూములు దాటినాక ఇంకొక 50 కిలోమీటర్ల దూరం తర్వాత కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది. 600 ఎకరాల్లో ఏర్పాటైన కియా ప్లాంటు ఆ ప్రాంత ముఖచిత్రం మొత్తాన్ని మార్చింది. ఈ 12,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఉంటే ఎన్ని సంవత్సరాలు గ్రౌండింగ్ అవడానికి ఆస్కారం. నేషనల్ హైవే పక్కన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 65 కిలోమీటర్ల దూరంలో. స్పిల్ ఓవర్ క్రౌడ్. ఇవాళ కర్ణాటకలో భూమి కొరత, నీటి కొరత. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రోయాక్టివ్గా రెస్పాండ్ అయ్యి గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయడం ద్వారా దుర్భిక్ష అనంతపూర్ జిల్లాకి కూడా నీటి సౌకర్యం కల్పించడం జరిగింది.
అటువంటి ప్రాంతంలో పారిశ్రామికీకరణ పెంచిన పక్షంలో దుర్భిక్ష ప్రాంతంలో వ్యవసాయ యోగ్యత లేని భూముల్లో అక్కడ పరిశ్రమల ఏర్పాటు కనుక జరిగిన పక్షంలో వలసలు నివారించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రాంత ముఖచిత్రం మారడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాంత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగడానికి మార్గం సుగమం చేసినట్టు అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రాంత అభివృద్ధి పట్ల కన్నా కూడా ఆ భూములు హస్తగతం చేసుకోవటానికి మీద ఉన్న శ్రద్ధతోటి తన మేనమామ కొడుకు ఆ భూములు హస్తగతం చేస్తుంటే పాలకుడిగా మౌన ప్రేక్షకుల్లాగా మిగిలిపోయాడు ఆయన. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టీసీఎస్ సంస్థకు కేటాయించిన భూమి కేటాయింపుల మీద మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. అయితే మీరు ప్రస్తావించినట్టుగా వైసీపీ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ ప్రధాన స్రవంతి మీడియా చేసే ఆరోపణలను అందిపుచ్చుకొని కొంతమంది మేధావులుగా చలామణవుతున్న వాళ్ళు కూడా ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తా స్థితిగతులను అర్థం చేసుకోలేక హైదరాబాద్ తోటో ఇంకో రాష్ట్రంతో కంపేర్ చేసి అక్కడ ఆక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆక్షన్ చేయాలి అని చెప్పని ఇవాళ ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ ఉన్నారు. సంస్థల కోసం తలుపులు బార్లా తెరిచి ఎదురు చూసే స్టేజ్లో ఉన్న రాష్ట్రం 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని వాగ్దానం చేసిన ఎన్డీఏ కూటమి వాగ్దానాన్ని నమ్మి యువత వాళ్ళ వెనక ర్యాలీ అయ్యి ఓట్లేశారు. ఇవాళ ప్రతి సంవత్సరం లక్షలాదిగా యువత గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తున్నారు తప్ప అదే ప్రపోర్షన్లో ఉపాధి అవకాశాలు దక్కని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. అటువంటి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయాలి అని అంటే ఎన్ని సంస్థలు వీలైతే అన్ని సంస్థలను గ్రౌండింగ్ చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది. 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే కనీసం 30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆహ్వానించుకొని తీరాలి. అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించుకోవాలి అని అంటే తదనుగుణమైన ప్రభుత్వం మెరుగైన పాలసీస్ ప్రభుత్వ పరంగా ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ప్రభుత్వ పరంగా త్యాగాలు చేసే తీరాలి. దీన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండి ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించడమే లక్ష్యంగా చేసే ప్రయత్నాలని ప్రజలైనా అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. చూశారు కదా, ప్రభుత్వం కొన్ని సంస్థలకి అతి తక్కువ ధరకి ఆర్ ఉచితంగా అయినా భూములు ఇచ్చి ముందు ఆ సంస్థలని రాష్ట్రంలో ప్రారంభించే విధంగా ఎంకరేజ్ చేయడం కోసమే ఈ ప్రయత్నం. దానికి కొన్ని తప్పవు అనే ఉద్దేశంతో రాజేష్ గారు విశ్లేషణ చేశారు. దీనిపై మీ అభిప్రాయం అంటే ప్రభుత్వం కొన్ని సంస్థలకి తక్కువగా కావచ్చు, ఉచితంగా కావచ్చు, రేటుకి అదే కావచ్చు భూములు ఇవ్వడం సమంజసమైన మీ ఉద్దేశం కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.